ఎన్టీఆర్ పై వార్ టు ఎఫెక్ట్ పడిందా? టాక్ తో సంబంధం లేకుండా డ్రాగన్ లోకి దూసుకెళ్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇక తెలుగు సినిమాలు తీయడమే బెస్ట్ అంటూ కామెంట్స్. మరి ఇంతకీ ఆ ఎఫెక్ట్ ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. వార్ 2 రిజల్ట్తో కొంచెం డిసప్పాయింట్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు రెడీగా అయ్యాడు. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీగా వచ్చిన వార్ 2 సినీ ఆడియన్స్తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని సైతం కొంత డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. బాలీవుడ్ డెబ్యూ పరంగా సాలిడ్ ఎంట్రీ దొరికినా ఒక్క తెలుగులోనే సుమారు 40 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈసారి అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తా అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాలర్ ఎగరేసి మరీ చెప్పిన ఎన్టీఆర్ మాట నిలబెట్టుకోలేకపోయారనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వార్ 2 రిజల్ట్ బాలీవుడ్లో ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ప్రభావం పడిందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఇకపై బాలీవుడ్ ప్రయోగాలు మానేసి స్ట్రైట్గా తెలుగు సినిమాలు తీసి మన తెలుగు సినిమాలనే పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్తే బాగుంటుందని చాలామంది సలహాలు ఇస్తున్నారు. వార్ 2 రిలీజ్ తర్వాత ఎవ్వరికీ అందుబాటులో లేని ఎన్టీఆర్ మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తున్నటువంటి డ్రాగన్ మూవీ కోసం కొంత షూటింగ్ పూర్తి కాగా లేటెస్ట్గా హైదరాబాద్లో ఓ భారీ షెడ్యూల్కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హైదరాబాద్లో వేసినటువంటి ఈ భారీ సెట్లో సెప్టెంబర్ 1st వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది. నెల రోజులకు పైగా సాగనున్నటువంటి ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్ని తీసేందుకు ప్లాన్ చేశాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్నటువంటి ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఎన్టీఆర్కి జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీని వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయాలన్నట్లు కూడా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. సాధారణంగా రాజమౌళి సినిమాలతో నటించిన హీరోలకు ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. చాలా మంది హీరోలకు అలా జరిగింది కూడా. RRR తర్వాత రామ్ చరణ్కి ఆచార్య గేమ్ చేంజర్ రూపంలో 2 డిజాస్టర్లు పలకరించాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం దేవరతో బ్లాక్ బస్టర్ కొట్టి ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేశాడు. దీంతో ఎన్టీఆర్కి ఇక తిరుగులేదని తారక్ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేశారు. అయితే ఎన్టీఆర్తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఆత్మవిశ్వాసాన్ని వార్ 2 దారుణంగా దెబ్బతీసింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి డ్రాగన్ మీదే ఉంది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్తో మైథాలజికల్ మూవీ అండ్ జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్తో ఓ సినిమా చేరున్నాడు. బట్ బాలీవుడ్లో మేడ్ ఇన్ ఇండియా అనే మూవీ కూడా యాక్ట్ చేస్తున్నారు తారక్. సో మొత్తంగా ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ వార్ 2 ఎఫెక్ట్ పడిందన్న టాక్ కూడా వినిపిస్తుంది. బట్ వార్ 2 ఎఫెక్ట్ ఎన్టీఆర్ మీద పడలేదు, ఆ డెబ్యూ మీద పడిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సాలిడ్ ఎంట్రీ అయితే దొరికింది బాలీవుడ్లో. బట్ వార్ 2 కంప్లీట్గా అదొక హిందీ సినిమా. జస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ అండ్ దాంట్లో ఒక హీరో క్యారెక్టర్ ప్లే చేశారు. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుందా నెక్స్ట్ సినిమాల మీద అంటే నో అనే కూడా చెప్పాలి. ఎందుకంటే డ్రాగన్ ఆల్రెడీ చాలా మోస్ట్ అవైటెడ్ మూవీస్లలో ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి ఒక సినిమా. ప్రశాంత్ నీల్ ఆ సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్తాడో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. KGF, సలార్ సినిమాలు ఏ రేంజ్లో ఉంటాయో డ్రాగన్ అంతకంటే ఎక్కువ అంతుంది కూడా ఒక చిన్న హింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత వార్ 2 ఎఫెక్ట్ ఎంతవరకు పడిందంటే ఓన్లీ ఆల్రెడీ తారక్ ఉన్నటువంటి ఇమేజ్ హిందీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బట్ ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకునే వార్ 2లోకి తారక్ని తీసుకున్నారు కాబట్టి తారక్ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. బట్ డ్రాగన్తో అందరి లెక్కలు సెట్ చేస్తారో అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ సాలిడ్ ఎంట్రీ అయితే దొరికిందనే చెప్పాలి ఒక్కొక్క సీన్లో. బట్ అక్కడ హృతిక్ని కూడా డామినేట్ చేసే సీన్స్ కేవలం యంగ్ టైగర్ ఎన్టీఆర్కే ఉన్నాయి. బట్ అయినా కానీ కొంచెం లాస్ట్కి వచ్చేసరికి ఎందుకో ఆడియన్స్ కన్విన్స్ కాలేదు అన్నారు. కానీ ఓకే, బాలీవుడ్లో కొంచెం ఇబ్బంది అయింది. బట్ డెబ్యూ పరంగా కాదు, ఏ పరంగా కాదు, సినిమా పరంగా అయింది. కానీ తారక్ ఇమేజ్ పరంగా కానీ లేకపోతే స్టార్డమ్ పరంగా కానీ ఒక్క అడుగు కూడా తగ్గే ప్రసక్తే లేదన్న విధంగా ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ దాని తర్వాత ఆ సీన్స్ కూడా తారక్కి కంప్లీట్గా అడాప్ట్ చేశారని చెప్పాలి. సో మొత్తంగా ఏంటంటే సినిమాకు ఫ్లాప్ అయింది, సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. కానీ తారక్ మాత్రం పర్సనల్గా మాత్రం ఎలాంటి డ్యామేజ్ లేదన్న వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. సో మరి డ్రాగన్ తోటి ఈ కంప్లీట్గా ఆ హైదరాబాద్లో వేసినటువంటి సెట్ ఆల్మోస్ట్ ఒక భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అనట. ఈవెన్ KGF అండ్ దాని తర్వాత సలార్ ఏ రేంజ్లో అయితే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుందో కంప్లీట్గా పెద్ద పెద్ద వ్యాన్లు అండ్ తర్వాత కత్తులు తుపాకులు ఇలాంటి ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఎపిసోడ్ ఎస్పెషల్లీ అది కూడా కంప్లీట్గా ఒక వచ్చేటువంటి ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఒక మెయిన్ ప్లాట్గా ఆ ఎపిసోడ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆ ఎపిసోడ్ కోసమే దాదాపు 30 to 40 days కూడా హైదరాబాద్లోనే షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో డ్రాగన్ తోటి అందరి లెక్కలు తీరుస్తాడు వార్ 2 ఎఫెక్ట్ కూడా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి తారక్ ఇక మీదట బాలీవుడ్ సినిమాలు చేయాలా, లేకపోతే మంచి డైరెక్టర్స్ వస్తే చేయొచ్చు, కానీ లేకపోతే అసలు బాలీవుడ్ మానేసి కంప్లీట్గా తెలుగు సినిమాలనే పాన్ ఇండియా లెవెల్కి తీసుకుపోవాలని మీరు అనుకుంటున్నారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.